నమస్కారం. ఎమరాల్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఇంటర్ అకాడమిక్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక రెండో సంవత్సరం విద్యార్థుల దృష్టంతా పోటీ పరీక్షలపైనే. వాటిలో ముందు వచ్చేది జేఈఈ మెయిన్స్. ఈ పరీక్ష ఆఫ్లైన్ ఏప్రిల్ 4న, ఆన్లైన్ ఏప్రిల్ 10, 11వ తేదీల్లో జరుగుతున్నాయి. జేఈఈ మెయిన్స్ పరీక్షకు సన్నద్దమవుతున్న అభ్యర్థులు ఆన్లైన్, ఆఫ్లైన్ పరీక్షల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేయటం వల్ల వారి లక్ష్యం సులభతరం అవుతుంది అంటున్నారు నిపుణులు. ఆ వివరాలేమిటో గమ్యంలో తెలుసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి కాబట్టి ఇక విద్యార్థుల యొక్క పూర్తి ధ్యాస పోటీ పరీక్షల మీదే. సో ఎంపీసీ విద్యార్థులకు ఈ పోటీ పరీక్షల్లో అతి ముఖ్యమైన పరీక్ష జేఈఈ మెయిన్. ఈ జేఈఈ మెయిన్ పరీక్ష ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు విధానాలుగాను జరుగుతుంది. సో ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అంటే పెన్ అండ్ పేపర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 4వ తేదీ. సో అదేవిధంగా ఏప్రిల్ 10, 11 తేదీల్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో విద్యార్థి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఏంటంటే, సో ఉన్న టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ సమయంలో తెలియని ఏదో అంశాలు నేర్చుకుందాము అనే కంటే కూడా తెలిసిన అంశాలని చక్కగా పేపర్లో రాయడం ఏ విధంగా చేయాలి అనేది ఆ విషయం మీద ఈ కొద్ది రోజులు అభ్యాసం చేస్తూ వెళ్ళగలిగితే అది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అయినా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయినా విద్యార్థి ఖచ్చితంగా నెగ్గటానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ జేఈఈ మెయిన్ ఎగ్జామినేషన్లో ఇంటర్మీడియట్ మార్కుల యొక్క ప్రాధాన్యత 40% వరకు ఉంది కాబట్టి చాలా మంది విద్యార్థులకు ఏ మార్కు తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా జేఈఈ మెయిన్లో సీట్ సాధించే అవకాశం ఉంటుందని చెప్పినది ఈ పాటికి ఒక అవగాహన అనేది ఏర్పడి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో విద్యార్థి ఈ పోటీ పరీక్షల విషయంలో జాగ్రత్త పడాల్సింది, ఒక ఇంటర్ పరీక్ష అని చెప్పినప్పుడు పరీక్షలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో అన్నింటికీ సమాధానాలు రావాల్సిన అవసరం అక్కడ ఏర్పడుతుంది. అదే ఈ పోటీ పరీక్షల్లో ఒకవేళ అంటే జేఈఈ మెయిన్లో 90 ప్రశ్నలు ఉంటాయి, 90 ప్రశ్నలు జవాబు రాయకపోతే ఏదో ప్రమాదం జరుగుతుంది అనే విషయం కాకుండా 90 ప్రశ్నల్లో నేను 50 ప్రశ్నలకు సరిగా సమాధానం రాయగలిగితే ఖచ్చితంగా 100% నాకు సీటు వస్తుంది అనే దృక్పథంతో విద్యార్థి ముందుకు వెళ్ళగలిగితే ఎగ్జామినేషన్ టైంలో 3 అవర్స్ కూడా ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా పరీక్ష చక్కగా రాయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇక 4వ తేదీ జరిగే ఈ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ మనం తీసుకుంటూ వచ్చినప్పుడు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు బీటెక్కి, అదేవిధంగా మధ్యాహ్నం 2 to 5 బీఆర్క్కి అంటే ఆర్కిటెక్చర్ అనేది మధ్యాహ్నం, ఇంజనీరింగ్ విభాగంలో మార్నింగ్ టైంలో ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ పరీక్షలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 30 చొప్పున 90 ప్రశ్నలు ఉంటాయి. సో ఇక్కడ విద్యార్థి జాగ్రత్తగా గమనించాల్సింది, తనకు అంతకుముందు ఎక్కువ ప్రాక్టీస్ లేకుండా ఉండేది నెగిటివ్ మార్కింగ్. అంటే ఇక్కడ రాసిన ప్రతి సరైన సమాధానానికి +4 మార్క్స్, తప్పు సమాధానానికి 1 మార్కు మైనస్ ఉంటుంది. కాబట్టి అంటే ఎక్కువ తప్పులు చేయడం వల్ల వచ్చిన మార్కులు కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అది ఒక్కటి విద్యార్థి జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని ఎగ్జామినేషన్ రావాల్సి ఉంటుంది. ఈ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్లో ఒక్కసారి అంటే ఇప్పుడు బబ్లింగ్ అంతా కూడా పెన్తో చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి బబ్లింగ్ చేస్తే ఆ ఆన్సర్ మార్చడానికి ఎటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రశ్నకు జవాబు గుర్తించేటప్పుడే జాగ్రత్తగా ఆలోచించి అది పర్ఫెక్ట్ సమాధానం అని తెలిసినప్పుడు మాత్రమే అది గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ ప్రశ్నపత్రం వర్క్ చేసేటప్పుడు కూడా ఒక క్వశ్చన్ రాలేదనగానే మానసికంగా కృంగిపోయి ఈ పరీక్ష నేను రాయలేమో అని చెప్పిన ఒక నెగిటివ్ యాటిట్యూడ్ కాకుండా, సో ఖచ్చితంగా ఒక 90 క్వశ్చన్లో 50 క్వశ్చన్లు చేసినా నాకు ఖచ్చితంగా సీట్ వస్తుంది అన్న దృక్పథంతో తను చివరి వరకు కంటిన్యూ కాగలిగితే, అంటే ఆ 3 గంటలు ఎగ్జామినేషన్లో తనకి తాను నియంత్రణ చేసుకోగలిగితే ఆ విద్యార్థి విజయం ఎగ్జామినేషన్లో నెగ్గటం సులభం అవుతుంది. ఉదాహరణకి గత సంవత్సరం మనం జేఈఈ మెయిన్ కెమిస్ట్రీ పేపర్ చూసుకుంటూ వస్తే కేవలం టెక్స్ట్ బుక్కు మాత్రమే పరిమితమైన క్వశ్చన్లు 30 క్వశ్చన్లు 22-23 క్వశ్చన్లు ఉన్నాయి. అంటే ఒక్క కెమిస్ట్రీలోనే 20 పైన ప్రశ్నలు టెక్స్ట్ బుక్కు మాత్రమే సంబంధించి డైరెక్ట్గా క్వశ్చన్ చదవగానే ఆన్సర్ చేసే విధంగా ఉన్నప్పుడు, సో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో 10 క్వశ్చన్లు ఉన్నా కూడా మనం అనుకున్న 40 నుంచి 45 ప్రశ్నలు సో ఫస్ట్ రీడింగ్లోనే స్టూడెంట్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆ ఫస్ట్ రీడింగ్లో 40-45 అని చెప్పినది 1.5 అవర్ లేదా మాక్సిమం 2 అవర్స్ డ్యూరేషన్లోనే అయిపోతుంది. కాబట్టి రిమైనింగ్ టైం అని చెప్పనేది తను సాధించవలసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, అంటే మేబీ ఒక 2 స్టెప్స్ 3 స్టెప్స్ వేసి వర్క్ చేసి ఆన్సర్ రాబట్టడానికి ఎక్కడైతే అవకాశం ఉందో అటువంటి ప్రశ్నల్ని జాబ్ గుర్తించుకుంటూ వెళ్ళగలిగితే డెఫినెట్గా అది మోర్ అడ్వాంటేజ్ అవడానికి అవకాశం ఉంటుంది.
అలాగే ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినప్పుడు ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో విద్యార్థికి ఒకసారి పెట్టిన ఆన్సర్ని మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఆన్లైన్లో తనకి ఒక ప్రశ్న ఒకసారి మాత్రమే కనపడుతూ వస్తుంది కాబట్టి, అంటే దాని అర్థం మళ్ళీ కనపడదని కాదు, మళ్ళీ కావాలని చెప్పినప్పుడు ఆ ప్రశ్న మాత్రమే కనపడుతుంది వెనక్కి వచ్చినప్పుడు. సో అలా ఉంటుంది కాబట్టి అందుకోసం మొదటిసారి ఆన్సర్ చేసేటప్పుడే తెలిసిన ప్రశ్నల్ని వీలైనంత వరకు జవాబు గుర్తుంచుకుంటూ వెళ్ళగలిగితే విద్యార్థి ముందుకి వెనక్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఎగ్జామినేషన్ని కంఫర్టబుల్గా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీఆర్క్ పరీక్ష అని చెప్పనేది 4వ తేదీ మధ్యాహ్నం 2 to 5 జరుగుతుంది. సో ఈ బీఆర్క్ పరీక్ష కూడా అది 3 పార్ట్స్ కింద ఉంటుంది. ఒకటి మ్యాథమెటిక్స్, 2 ఆప్టిట్యూడ్ రీజనింగ్, సో 3 దానికి వచ్చేటప్పటికి డ్రాయింగ్ అని చెప్పని. మ్యాథమెటిక్స్లో 30 ప్రశ్నలు ఇస్తున్నారు. సో అలాగే ఆప్టిట్యూడ్ దానికి సంబంధించి ఈ ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్స్ కూడా కొన్ని అడుగుతూ వస్తున్నారు. సో దానిలో 50 ప్రశ్నలు ఉంటున్నాయి. ఇక రిమైనింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో ఈ యాప్టిట్యూడ్లో కానీ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో కానీ వచ్చినప్పుడు కొంచెం తేడా ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్న ఏరియాస్ అని చెప్పారంటే ఈ 3 డైమెన్షనల్ పార్ట్స్ నుంచి. లైక్ యాప్టిట్యూడ్లోకి వచ్చినప్పుడు మోస్ట్లీ ఒక 2 డైమెన్షనల్ ఫిగర్ ఇచ్చి దాని యొక్క ఒక పర్టికులర్ క్లిప్పింగ్ 3 డైమెన్షనల్ వ్యూలో ఎలా ఉంటుంది, సో అటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి అటువంటి ప్రశ్నల మీద కొంత విద్యార్థి ధ్యాస పెట్టగలిగితే, అంటే ఈ మధ్యలో ఉన్న 3-4 రోజులు దాని మీద ప్రిపరేషన్కి వెళ్ళగలిగితే డెఫినెట్గా ఆ విద్యార్థి బీఆర్క్లో ఆర్కిటెక్చర్లో తెచ్చుకోవడం చాలా సులభం అవుతుంది. సో ఆ విధంగా ఇటు మీరు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ వీటి తేడా తీసుకున్నా కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 30 ప్రశ్నలు ఉంటున్నాయి. అదే కెమిస్ట్రీలో కూడా. సో ఈ 30 ప్రశ్నలు కూడా మొదటి ఎగ్జామినేషన్ అంటే ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో ఆన్లైన్ ఎగ్జామినేషన్లో కూడా ప్రశ్నాపత్రం అదే ఉండదు. కానీ డెఫినెట్గా డిఫికల్టీ లెవెల్స్ అని చెప్పినది 3 ఎగ్జామ్స్ ఒకే రూపంలో ఉంటాయి. అలాగే ఒక రోజు రాసే విద్యార్థులందరికీ కూడా ఒకే రకమైన ప్రశ్నాపత్రం ఉంటుంది. కాబట్టి అందువల్ల విద్యార్థి నాకు వచ్చిన ప్రశ్నాపత్రం పక్కన విద్యార్థికి వచ్చిన ప్రశ్నాపత్రం వేరు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే డెఫినెట్గా అంటే ఏ ఇద్దరు విద్యార్థులు పక్క విద్యార్థులు తీసుకున్నా కూడా వాళ్ళ ప్రశ్నాపత్రంలో వరుస సంఖ్యలో మార్పు ఉంటుంది. అంటే ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు మొత్తం హారిజాంటల్ యాజ్ వెల్ యాజ్ వర్టికల్ జంబ్లింగ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ఉంటున్నాయి. కాబట్టి అది చాలా జాగ్రత్తగా విద్యార్థి గమనించాల్సిన అవసరం చాలా ఉంది. అంటే గతంలో మనకు ఒక స్టాండర్డ్ క్వశ్చన్ చూస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ ఎలా ఉంటాయని చెప్పినది ఒక ఆర్డర్ ఫాలో అయ్యేవాళ్ళు. లేదా గతంలో మనం ఒక మాన్యువల్ క్వశ్చన్స్ రాసేటప్పుడు అవి అసెండింగ్ ఆర్డరో లేక డిసెండింగ్ ఆర్డరో ఆన్సర్స్ రాయమని చెప్పినది చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆన్సర్స్ కూడా జంబ్లింగ్లోకి వెళ్తున్నాయి. కాబట్టి వాటికి ఒక అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ ఆ విధంగా అనేది ఉండదు. కాబట్టి అది జాగ్రత్తగా స్టూడెంట్ చూసుకుంటూ వచ్చి అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ప్రశ్నలు చాలా జాగ్రత్తగా చదవటం, దానికి తోడు ఇచ్చిన 4 ఆన్సర్స్ని కూడా తరోగా చదివిన తర్వాతే తుది జవాబు గుర్తించడం అనేది అలవాటు చేసుకుని ఆ నెగిటివ్ మార్కింగ్స్ ఎంత ఎక్కువగా తగ్గించుకోగలిగితే తను సీట్ తెచ్చుకోవడానికి అంత ఎక్కువగా తను తెచ్చుకున్న మార్కులు దోహదపడతాయి. సో ఈ విషయాన్ని తను జాగ్రత్తగా ఆలోచుకుంటూ ఏదైనా ఒకదానికి నేను ఆన్సర్ చేస్తున్నానని చెప్పానంటే 100% ఇది ఖచ్చితంగా సరైన జవాబు అనుకున్న సందర్భంలో మాత్రమే జవాబు గుర్తించుకుంటూ వెళ్ళగలిగితే అది ఆఫ్లైన్ ఎగ్జామ్ అయినా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయినా కూడా మనం అనుకున్నట్లుగా ఈ 90 ప్రశ్నల్లో కనీసం 50 క్వశ్చన్లు అనేది ప్రతి విద్యార్థి చక్కగా చేయడానికి అవకాశం ఉంది. సో వి విష్ టు ఆల్ ది చిల్డ్రన్ ఆల్ ది బెస్ట్. జీవితంలో వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే వారు వారి అడుగులు ఆయా లక్ష్యాల వైపు వేయవలసి ఉంటుంది. కానీ ఏ కారణాల చేతనైనా వైద్య వృత్తికి కావలసిన స్కోరు ఎంసెట్లో సంపాదించలేకపోతే అలాంటి వారి కళ విఫలమైనట్టే అని అందరూ అనుకుంటారు. కానీ అలాంటి వారికి ఎన్నో ఇతర కోర్సులు అందుబాటులో ఉన్నాయన్న విషయం గ్రహించాలి. మరి ఆ కోర్సులేంటి, వాటిలో ఎలా ప్రవేశం పొందాలి అన్న విషయాలను నిపుణుల ద్వారా మలుపులో తెలుసుకుందాం. నేను ఇంటర్ చదువుతున్నాను, డాక్టర్ కావాలనేది నా కల. ఒకవేళ ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపోతే డాక్టర్ చదివే అవకాశమే లేదా తెలుపగలరు? జ్యోతిర్మయి, హైదరాబాద్. జ్యోతిర్మయి వేసిన ఈ ప్రశ్న చాలా మంది ఇంటర్మీడియట్ బైపీ చదువుకుంటున్న విద్యార్థుల్ని కూడా వేధిస్తున్న ప్రశ్న. ఇంజనీరింగ్ విద్య కళతప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వైద్య విద్య మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు విద్యార్థులు. ఇది చాలా అవసరం కూడా. వైద్యుడు నేటి సమాజంలో మంచి గౌరవాన్ని కలిగి ఉన్నాడు, మంచి ఆదాయం కూడా కలిగి ఉన్నారు. కాబట్టి అటువంటి వైద్య వృత్తిని స్వీకరించడానికి, ఆ వైద్య విద్య నేర్చుకోవడానికి కుతూహలపడడం చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈ ఎంబీబీఎస్ అనేది ఒక్క అలోపతిలోనే లేదు,
ఎంబీబీఎస్ ఆయుర్వేదం ఉంది, ఎంబీబీఎస్ యునానీ ఉంది, ఎంబీబీఎస్ నేచురోపతి ఉంది, ఎంబీబీఎస్ హోమియోపతి ఉంది. అందులో ఉండే వివిధ రకాలైన ఎంబీబీఎస్ల గురించి కొద్దిగా తెలుసుకుని ఎంబీబీఎస్ ఎలోపతి రానంత మాత్రాన నిరుత్సాహపడకుండా మిగతా విధానాల్లో ఎంబీబీఎస్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అయితే మీరు అడిగిన మొదటి ప్రశ్న, ఎంబీబీఎస్లో సీటు రానప్పుడు నేను ఎంబీబీఎస్ చేయాలంటే ఏం చేయాలి అని మీరు అడిగారు. దానికి 2 మార్గాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒకటి, విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడం. రష్యా, చైనా, ఫిలిప్పైన్స్, ఉక్రెయిన్ మొదలగు దేశాల్లో చాలా యూనివర్సిటీ వాళ్ళు వైద్య విద్యని చేర్చడానికి చాలా ప్రకటనలు ఇస్తూ ఉంటారు. మరి మన దేశంలోనే మనకి ఎంబీబీఎస్ సీట్ కావాలి, ఎంసెట్లో క్వాలిఫై అవ్వలేదు అంటే మనకి ఇంకా కొన్ని మార్గాలు కనబడతాయి. మొట్టమొదట డీమ్డ్ యూనివర్సిటీస్ అని ఉంటాయి. ఉదాహరణకి కర్ణాటకలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ, మరి తమిళనాడులో ఉండే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అలాగే పంజాబ్లోను హర్యానాలోను కూడా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ ఎంబీబీఎస్ ఎలోపతి సీట్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ సీట్లు వాళ్ళ చేతిలో ఉంటాయి, ఎందుకంటే డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి 50% సీట్స్ వాళ్ళ డిస్క్రిప్షన్తో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉండే వైద్య కళాశాలల్లో సీట్ ఎలా సంపాదించుకోవడానికంటే మీకు అందరికీ తెలుసు, ఇందులో 3 రకాల సీట్లు ఉంటాయి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. సి కేటగిరీ సీట్లలో ఎన్ఆర్ఐ వాళ్ళకి మేనేజ్మెంట్ కోటాలోనూ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్క ఎంబీబీఎస్తో ప్రాక్టీస్ చేస్తే సమాజంలో అంత విలువ లేదు. ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ది డేస్ ఆఫ్ స్పెషలైజేషన్లో ఎండీలు, ఎంఎస్లు కావాల్సి వస్తుంది. ఆ స్పెషలైజేషన్ చేసుకోవడానికి మళ్ళీ ఎండీ, ఎంఎస్ చదవాలంటే మళ్ళీ ఒక 2 సంవత్సరాలు దాన్ని చదవాలి. అందులో సీట్ సంపాదించాలంటే మళ్ళీ కొంత అనుభవం కావాలి. ఇవన్నీ లెక్క పెట్టుకుంటే ఒక దగ్గర 30 years వస్తే కానీ వైద్యుడిగా సమాజంలో స్థిరపడడం చాలా కష్టం అవుతుంది. స్థిరపడిన తర్వాత మాత్రం మంచి నైపుణ్యం ఉంటే మంచి పేరు సంపాదించుకోవచ్చు, ఆదాయం సంపాదించుకోవచ్చు, గుర్తింపు సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా తనకు సాటిస్ఫాక్షన్, నేను ఇతరులకు సేవ చేయగలిగాను అనే ఒక సంతృప్తి వైద్యుడికి లభిస్తుంది. అంచేత మీకు అటువంటి అభిలాష ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ మార్గాల్లో ఏదో మార్గంలో వైద్య విద్య చదవడానికి ప్రయత్నం చెయ్యమ్మా. బంగారు పళ్ళానికి కూడా గోడ ఆధారం కావాలన్న సామెత అతి పురాతనమైనది. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే తప్పనిసరిగా మంచి గురువు అవసరం. ఆ గురువునే మెంటార్ అని సంబోధిస్తున్నాం. విద్యార్థి కానీ విజయాలను సాధించాలని ఆశపడే వ్యక్తి ఎవరైనా సరే మంచి మెంటార్ సారథ్యంలో ముందుకు నడిస్తే అనుకున్న విజయాలు పొందవచ్చట. మరి విద్యార్థి విజయంలో మెంటార్ పాత్ర ఎలా ఉంటుంది, తద్వారా ఫలితాలు ఎలా ఉంటాయన్న వివరాలు వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా తెలుసుకుందాం. మెంటరింగ్ అనేది ఈ రోజుల్లో అతి తరచుగా వింటున్నటువంటి మాట. అనేక సంస్థల్లో కానీ అనేక కళాశాలల్లో కానీ ఈ మెంటరింగ్ అనే పదం అనేది తరచుగా ఈవెన్ యూనివర్సిటీస్లో కూడా వినబడుతుంది. ఒక సంస్థలో కొత్తగా ఉద్యోగం పొందినటువంటి వ్యక్తి కానీ లేదా ఒక కళాశాలలో చదువుకున్న విద్యార్థి కానీ పాఠశాల చదువుకున్న విద్యార్థి కానీ తనకి తెలియకుండానే కొన్ని భయాలను ఉంటాయి. కొత్త వాతావరణానికి ఎలా అలవాటు పడాలి, ఆ సంస్థ యొక్క విలువలు, వాల్యూసు, లక్ష్యాలు ఎలా అర్థం చేసుకోవాలి, తన జీవితంలో తాను ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలా ప్రయత్నించాలి అనేక రకమైనటువంటి సమస్యలతో ఆ వ్యక్తి బాధపడుతుంటాడు. సో మెంటరింగ్ అనేది ఒక ఇన్ఫార్మల్గా జరిగే ప్రక్రియ. అంటే కొన్ని సంస్థల్లో కూడా ఏంటంటే దీన్ని ఫార్మల్గా చేస్తున్నప్పుడు కూడా మెంటరింగ్ చేసే వ్యక్తిని మెంటర్ అంటాడు. ఎవరైతే మెంటరింగ్ చేయబడుతుంటాడో వాడిని మెంటరీ అంటారు. ఈ మెంటరీ మీద మెంటర్కి కంప్లీట్గా పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం ఏమి ఉండదు. కేవలం సలహాపూర్వకమైనటువంటి సూచనపూర్వకమైనటువంటి విషయాల ద్వారా ఆయనకి తన తాలూకా సమస్యలు ఏవైతే ఉన్నాయో, తన యొక్క అనుమానాలు ఏవైతే ఉన్నాయో,
తను ఏ రకంగా అయితే సంస్థను కానీ వ్యవస్థను కానీ అర్థం చేసుకోవడానికి అంతర్గతంగా మదన పడుతున్నాడో వాటిని తొలగించి తన యొక్క పరిపూర్ణత్వాన్ని అభివృద్ధిపరుచుకుంటూ తన పొటెన్షియల్ మేరకు సామర్థ్యం మేరకు ఆ వ్యక్తి ప్రొడక్టివిటీని అందించేందుకు ఉపయోగపడే ప్రక్రియ మెంటరింగ్ అనేది. దీనివలన ఈ మెంటర్కి కలిగే లాభాలేంటి, లేదా మెంటరీకి కలిగే లాభాలేంటి, సంస్థ కలిగే లాభాలేంటి చూసుకున్నట్లయితే ఇది ముగ్గురికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ముందుగా ఒక విద్యార్థిని తీసుకున్నట్లయితే వాడికి చాలా సామర్థ్యం ఉంటుంది, కానీ ఆ కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఇంకా తదుపరి ఏం చదవాలో ఆ కోర్సు అయితే కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చేయాలో అది ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆలోచన చేస్తాడు. ఆ వ్యక్తిలో మంచి సామర్థ్యంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా తాను బాగా అభిమానించేటువంటి ఒక టీచర్ కానీ, లేదా విద్యార్థిని అభిమానించే టీచర్ కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి, ఇగో నీలో ఈ సామర్థ్యం ఉంది, నీవు ఈ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఈ కోర్స్ చేస్తే బాగుంటుంది అని కొన్ని సూచనలు అందిస్తారు. ఆ మెంటర్ అందించినటువంటి సూచనల్ని దృష్టిలో ఉంచుకొని తన లక్ష్యాన్ని మార్చుకోవడానికి కానీ, లక్ష్యాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. మనం పౌరాణికంగా కానీ చారిత్రకంగా చూసినట్లయితే అనేక మంది, ఉదాహరణకి ఒక గోవుల్ని సాకుతున్నటువంటి ఒక విద్యార్థిలో ఉన్నటువంటి ఒక పిల్లవాడిలో ఉన్నటువంటి ఆ తృష్ణని, ఆ సామర్థ్యాన్ని గుర్తించి తనని చంద్రగుప్తుడిగా మనకు అందించినటువంటి చాణక్యుడు కానీ, ఈవెన్ గాంధీ గారికి కూడా రాజకీయ రంగంలో నీవు కానీ పాల్గొన్నట్లయితే, స్వతంత్ర పోరాటంలో కానీ నువ్వు కానీ సారథ్యం వహించినట్లయితే ఈ దేశానికి నీకు చాలా మేలు కలుగుతుందని తనకి సూచనలు ఇచ్చినటువంటి గోపాలకృష్ణ గోఖలే కానీ, ఇలా అనేక మందిని మనం ఉదాహరణలుగా తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక మెంటర్ తాలూకా ప్రాధాన్యత ఎంతైనా ఉంటుంది. మరి మెంటర్కి కలిగే లాభాలు ఏంటంటే, ఒక మంచి వ్యక్తిని సమాజానికి నేను తయారు చేయగలిగాను, నా జ్ఞానాన్ని నా అనుభవాన్ని మరో వ్యక్తికి తప్పనిసరిగా అందించగలిగినటువంటి సంతృప్తి ఉంటుంది. ఉదాహరణకి జీవితం అనేది 4x100 ర్యాలీ లాంటిది. ఆ బ్యాటన్ అనేది ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి అందుతూ ఉండాలి. అదేవిధంగా ఒక వ్యక్తి నేర్చుకున్నటువంటి జ్ఞానం కానీ, ఆ వ్యక్తి సంపాదించినటువంటి అనుభవం కానీ, పరిజ్ఞానం కానీ ఒక తరం నుంచి ఇంకో తరానికి అందితేనే సమాజానికి మేలు కలుగుతుంది. కాబట్టి ప్రతి సంస్థ కానీ, లేదా ప్రతి వ్యవస్థ కానీ, ప్రతి పాఠశాల కానీ, ప్రతి కళాశాల కానీ ఈ మెంటరింగ్ అనే ప్రక్రియని అనుసరించడం ద్వారా లాంఛనప్రాయం కాకుండా ఇన్ఫార్మల్గా అనేక మంది విద్యార్థులకు కానీ, ఉద్యోగార్థులకు కానీ, ఉద్యోగం చేస్తున్న వారికి కానీ వారి నుంచి మరింత ఎక్కువ ప్రొడక్టివిటీ రావడానికి, మరింత పరిపూర్ణ సంపాదించడానికి, వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడడానికి, వాళ్ళు ఇతరులకు ఉపయోగపడడానికి ఈ మెంటరింగ్ అనేది అనేక సంస్థలు, అనేక మంది వ్యవస్థలు అనుసరిస్తున్నటువంటి ఒక చక్కని ప్రక్రియ. ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కొరకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఎయిర్ ఇండియా లిమిటెడ్ ట్రైనీ క్యాబిన్ క్రూ పోస్టులు పురుషులు 107, మహిళలు 328. అర్హత ఇంటర్, హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ డిగ్రీ. చివరి తేదీ ఏప్రిల్ 14. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులు 40. అర్హత ఇంజనీరింగ్, MBA, LLB. చివరి తేదీ ఏప్రిల్ 13. జిప్మర్ పుదుచ్చేరి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ENT సహా పలు విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు 116. అర్హత సంబంధిత విభాగంలో PG. ఇంటర్వ్యూ ఏప్రిల్ 15 నుంచి 17 వరకు. తెలంగాణ గురుకుల కాలేజీలు తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు. అర్హత 10వ తరగతి. చివరి తేదీ ఏప్రిల్ 18. ఏపీ లాసెట్ 2015 లా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ 2015 నోటిఫికేషన్ విడుదల. అర్హత ఇంటర్, డిగ్రీ. చివరి తేదీ ఏప్రిల్ 29. KU PG సెట్ 2015 వివిధ PG కోర్సుల్లో ప్రవేశానికి PG సెట్ 2015 నోటిఫికేషన్ విడుదల. అర్హత డిగ్రీ. చివరి తేదీ ఏప్రిల్ 21. నల్సార్ యూనివర్సిటీ దూర విద్య పేటెంట్ల, సైబర్ల, మీడియాల PG డిప్లొమా కోర్సులో ప్రవేశాలు. అర్హత డిగ్రీ. చివరి తేదీ ఏప్రిల్ 30. RU PG సెట్ 2015 వివిధ PG కోర్సుల్లో ప్రవేశానికి RU PG సెట్ 2015 నోటిఫికేషన్ విడుదల. అర్హత డిగ్రీ.
చివరి తేదీ ఏప్రిల్ 15. ఈ వారం ఎమరాల్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ ఎమరాల్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం. విద్యా ఉద్యోగం వికాసాల కార్యక్రమం లక్ష్యం ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.